pastor. Lutheran pastor garu. Last year he got healed. పోయిన సంవత్సరము ఆయన స్వస్థత పొందారు. He's been paralyzed for 2 years. 2 సంవత్సరాలు ఆయన చేయి చాలా భయంకరంగా శ్రమలో. And he was healed. ఆయన స్వస్థత పొందారు. Because of his faith. ఆయనకు విశ్వాసం ఉంది. Share your testimony, pastor. ఈ సాక్ష్యం పంచుకోండి పాస్టర్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని సంగమా, ప్రభువైన యేసయ్య నామములో మీ అందరికీ వందనాలు. We thank to the Lord to bring you back and I'm here to share this testimony. ముఖ్యంగా తల్లి గారికి, గీత అగీర గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. Special thanks to Mother Apostle Dr. Geeta Argula గారికి. లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం ఉన్నలో ఇలాగనే మీటింగ్, పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశాం. Last year we conducted a big meeting in my village, Unnava. పాస్టర్ గారు మొట్టమొదటి కలిసినప్పుడు ఒకే ఒక మాట చెప్పారు. When Pastor met, he says only one word. అయ్యా, అపోస్తలుడు గారు వస్తే, when the apostle came, ఖచ్చితంగా మీ సంఘంలో అద్భుతాలు జరుగుతాయని చెప్పారు. your ministries expand and many miracles will be happen. నేను ఒక్కటే నమ్మాను. I just believe in that word. అందువల్ల నేను లూథరన్ పాస్టర్ అయ్యింది కూడా, I'm a Lutheran pastor. చర్చిలో ఏర్పాటు చేసి ఇష్టపడ్డాను. I'm allowed that to do the ministry in the church. నా విశ్వాసం ఒకటే, in the faith I receive the miracle. ప్రభువా, మొదటిగా నన్ను బాగు చేయి. I ask to the Lord first, heal me, Father. నేను అనేకులకు మాదిరికరంగా ఉంటాను. I want to be testimony to other people. అలా ప్రార్థన చేసుకున్నాను. And I pray and I'm faith. అమ్మగారు వచ్చిన సంవత్సరానికి ముందుగా, before apostle to come, before year, కుడి చేయి పూర్తిగా పడిపోయింది. my right hand almost will be dead. చెరువులపేట డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ గారి I went to the Chilagurupeta doctor, the village name, city name village, Chilagurupeta. ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. Orthopedic doctor. ఆయన అన్నాడు, ఆపరేషన్ చేద్దామని అన్నాడు. The doctor says to me, must be operation and reseparate. ఆపరేషన్ చేస్తే చెయ్యి వస్తుందని అడిగాను. And I asked the doctor, if you did operation, my hand is perfect. డాక్టర్ గారు అన్నాడు, doctor says, వచ్చినా రాకపోయినా ఆరోగ్యశ్రీ కదా, నీకు పైసా ఖర్చు కదా, చేయించుకోమన్నా. It will be free, so you can do that operation, that will be better to you. నేను ఒకటే చెప్పాను, ఆపరేషన్ చేస్తే చెయ్యి వస్తేనే ఆపరేషన్ చేయండి. And then I told to the doctor, if my hand will be set right, then only do the operation. If not, don't do. డాక్టర్ గారు 50-50 ఛాన్స్ అన్నారు. And after doctor says 50-50 chances. నెక్స్ట్ డే గుంటూరు వెళ్ళారు, జనరల్ హాస్పిటల్కి. And next day I went to the Guntur hospital. వాళ్ళు కూడా ఎక్స్రే తీసి, చెయ్యి పూర్తిగా లోపల నరం అనేది ఎండిపోయింది, చెయ్యి రాదయ్యా. And they also X-ray and they told all your bones are be dried, so is not be able to push up. నువ్వు చేసే పని ఏంటని అడిగాడు. They asked, what is your occupation? నేను పాస్టర్ గా చేస్తున్నాను. పాస్టర్ గా చేస్తే బరువులు ఎత్తే పని ఏం లేదు కదా, చేయించుకోమన్నారు వాళ్ళు కూడా. And the doctor says to me, you are doing a pastor work, so you have no work to raise your hand. So I told to do operation, give a session. చెయ్యి వస్తుందని మాత్రం చెప్పలేము అన్నారు And వాళ్ళు. the doctor also don't give any guarantee that it will be set right. ఇంటికి వచ్చేసాను. And I come back to home. వాళ్ళు ఏమంటే, మా బ్రదర్ కుమార్తె అందులో నర్సుగా పనిచేస్తుంది. బాబాయ్, ఆపరేషన్ లేని నరాలు దెబ్బతింటే అసలు చేయబోద్దేమో, వద్దని వెనక పంపించింది. And one of my cousin, the nurse, she doing a nurse, and she says, if operation did, if any get a problem, so don't do the operation, go to the home. ఇంటికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చారు. When I come back to home and pastor, I met him. అయ్యా, ఒక్కసారి నువ్వు మీటింగ్ పెట్టి చూడు, తొలిసారికి అద్భుతం చూస్తావన్నాడు. One, we put a meeting and you did a great miracle. అప్పుడు నేను ఇప్పుడు మనం పాడుకుంటున్న ఆరాధనలో, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, ఈ పాట పాడుకున్నాను. అమ్మగారు వచ్చిందాక ఈ పాట పెట్టుకుంటూనే ఉన్నా. 3 రోజులు
I put this song until apostle to come. The same song. ఎలాగైనా ప్రజలందరూ గ్యాదర్ అయ్యారు. All the people are gathered. మీటింగ్ చాలా అద్భుతంగా జరిగింది. And the meeting is very దేవునికి మహిమకరంగా జరిగింది. and glorified. తొలిసారిగా మీకెవరైనా మీకు స్వస్థత కావాలంటే నా దగ్గరకు రమ్మన్నారు. And apostle give an altar call. If anyone to get healed, come to the dais. నేను ఆ మాట కోసమే ఎదురు చూశా. And I'm waiting for that word to hungerly. మొదటి ఆశీర్వాదం నాకే కావాలి. I asked to the Lord, first blessing I want. వెంటనే నేను ఫస్టే వచ్చేసాను, లగెత్తుకుంటూ వచ్చేసాను. I'm running to come because the God touched by the apostle. అమ్మగారికి నా చెయ్యి ఇచ్చా. I give my hand to apostle. ఒకే ఒక్క మాట చెప్పా. One more I say. చెయ్యి పట్టుకుంది, నాకు కరెంట్ షాక్ తగిలింది. When I feel that electrical shock, దేవునికి మహిమ కలుగునుగా. go glory to the Lord. 2 సంవత్సరాలు చేయరాదని చెప్పారు. 2 years, this says, the hand is not being set right. ఇంకొక ఆశ్చర్యకార్యం ఏంటంటే, Another miracle is, అమ్మ మనం షాపుకు పోతే ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ అంటారు కదా. when we go to the shop, they're telling us, one you buy, one you get. యాక్సిడెంట్ లో ఎవరు చేయబోయింది. Unexpectedly, accidentally, my left hand also to broke. అయితే నేను బస్సులో ఇద్దరు ఆడవాళ్ళ చేత తిట్లు కొడుతున్నా. ఎందుకంటే నాకు చెయ్యేమో మామూలుగానే ఉందంటాను. నా ముందు కూర్చున్న వాడికి పట్టుకోవడానికి ఇలా అయిపోయి తెలికే వాళ్ళ బసాల మీద పడాలి. నేను వాళ్ళకి దండం పెట్టి, అమ్మ క్షమించండి, నాకు యాక్సిడెంట్ అయ్యి చెయ్యి ముందుకు రావటంలా. అప్పుడు అమ్మ ఈ చెయ్యి ఇంతవంటి, ఈ చెయ్యి ఇంతవరకే ఉండే. So when I tried in the, నా కోసమే మాదిరిగా తీసుకొచ్చాడే అనుకున్నా. so myself he bringing to me. ఇంత అద్భుతం చేసినటువంటి యేసయ్యకు, For this great miracle, I give thanks to నా the కొరకు, Jesus. నా కొరకు ప్రార్థించి నన్ను స్వస్థపరిచినటువంటి యేసయ్యకు, అమ్మగారికి, I నా thank తరపున, to మా సంఘం తరపున, మా behalf కుటుంబం of తరపున my family, my ministry, I thank to apostle to come my place and వేవేల స్తుతులు స్తోత్రములు. What has changed since that night in his ministry? ఆ రాత్రి నుంచి మీ పరిచయలో ఎటువంటి మార్పు జరిగింది? పరిచయ సేవ. చాలా అద్భుతం. లూథరన్ సంఘంలో, అదే సంఘంలో పాస్టర్ గా ఎవరికి ఇవ్వరు. ఏఎల్సి అనే లూథరన్ సంఘం అని పుట్టిన తర్వాత అదే ఊళ్ళో నేను పనిచేస్తూ అక్కడే నేను సేవకునిగా అభిషేకించబడటం మెరికల్. So before he coming is is just one of the person in Lutheran. So nobody to give for ordination in the Lutheran easily. He has ordinated him as a Lutheran pastor. Now he's ordained. ఏఎల్సీలో ఫస్ట్ టైం అని చెప్పారు బిషప్ గారు. The bishop told this is the first time she is. That's Jesus. Yes, it is. Jesus wants the Lutheran people to know that he is the healer. మరి యేసయ్యకు తెలుసు లూథరన్ పాస్టర్ని కూడా దేవుడు స్వస్థపరచగలడు. Pastor, we have to do another meeting పాస్టర్ గారికి ఒక కోట దగ్గర పెడదాం, and get everybody healed. అందరూ కూడా స్వస్థత పొందాలి Because తీసుకురావడానికి. and so we give God the glory. దేవుడికి మహిమ చెల్లిద్దాము. Let's give Jesus a hand of applause. యేసయ్యకి గట్టిగా చప్పట్లు కొడదాం. Hallelujah. Hallelujah. Thank you, thank you, thank you. God bless you. దేవుడు God bless you. దీవించుగాక. Hallelujah.